పెనమలూరు టీడీపీలో టికెట్ రచ్చ కాకరేపుతోంది. టీడీపీకి రాజీనామా చేసే దిశగా బోడే ప్రసాద్ వర్గం అడుగులు వేస్తోంది. టికెట్ లేదని బోడే ప్రసాద్కు సమాచారం ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీంతో రాజీనామా చేసే ఆలోచనలో బోడే ప్రసాద్ ఉన్నారు. పెనమలూరు టీడీపీలో టికెట్ రచ్చ కాకరేపుతోంది. టీడీపీకి రాజీనామా చేసే దిశగా బోడే ప్రసాద్ వర్గం అడుగులు వేస్తోంది. టికెట్ లేదని బోడే ప్రసాద్కు సమాచారం ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీంతో రాజీనామా చేసే ఆలోచనలో బోడే ప్రసాద్ ఉన్నారు. పెనమలూరు టీడీపీలో టికెట్ రచ్చ కాకరేపుతోంది. టీడీపీకి రాజీనామా చేసే దిశగా బోడే ప్రసాద్ వర్గం అడుగులు వేస్తోంది. టికెట్ లేదని బోడే ప్రసాద్కు సమాచారం ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీంతో రాజీనామా చేసే ఆలోచనలో బోడే ప్రసాద్ ఉన్నారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి 2014 నుంచి 19 దాకా శాసనసభ్యుడిగా చేశా. కానీ ఎటువంటి తప్పు చేయకుండా నియోజకవర్గంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సేవా కార్యక్రమాలు కానీ చేసుకుంటూ వెళ్ళా. ఎక్కడా చిన్న అవినీతి మరక కూడా అంటించుకోవాలా. రాజకీయంగా ప్రత్యర్థులు అనేకం మాట్లాడి ఉండొచ్చు, చాలా ఆరోపణలు కూడా చేశారు. కానీ నేను ప్రతిదీ కూడా ఖండించుకుంటా వచ్చా. ఈరోజు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బోడే ప్రసాద్ అంటే ఒక నీతి నిజాయితీ గల మనిషి, ఎప్పుడు ప్రజల మధ్య మా మధ్య ఉండే మనిషి అని చెప్పి ఒక కుటుంబ సభ్యుడిలాగా నన్ను అందరూ కూడా భావించారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఓడిపోయిన మొదటి క్షణం నుంచే ఉదయం నిద్ర లేవగానే నా గుండెని
ఎవరో చేత్తో పిండేసినట్టుగా అంత బాధ అనిపించి ప్రజలు నా మీద విశ్వాసం లేక ఆ రోజున్న వ్యతిరేక గాలి అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సానుభూతి అయి ఉండొచ్చు, ఆ రోజు ఓటమి పాలు చెందడం జరిగింది. నేను ప్రజల దగ్గరికి వెళ్లి ఒకటే చెప్పా, తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి, నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. ఈ 4.5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కూడా నేను ఓడిపోయానని ఇంట్లో కూర్చున్నా కానీ మీరు ఎవరైనా ఏ పనున్నా నిర్భయంగా నా దగ్గరకు వచ్చి పని చేయించుకోండి అని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా, ఈ రోజు వరకు కూడా, ఆఖరికి కరోనా సమయంలో కూడా అందరి అధికారంలో ఉన్న నాయకులందరూ మాస్కులు వేసుకుని ఇళ్లలో కూర్చుంటే పేద ప్రజలకి కూరగాయల పంపిణీ దగ్గర నుంచి ఈ 3.5 సంవత్సరాల్లో పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమం తూచా తప్పకుండా ₹1 కూడా నేను ఎవరి దగ్గర అభ్యర్థించకుండా నా సొంత డబ్బులతో, నాకు ఆస్తులున్నా లేకపోయినా సంవత్సరానికి ₹1 కోటి ఖర్చు పెట్టుకుంటా పార్టీని అభివృద్ధి చేసుకుంటా వచ్చా. స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారుగా ₹1 కోటి ఖర్చు పెట్టా. లోకేష్ గారి పాదయాత్రలో ప్రజలందరికీ తెలుసు ఎంత ఖర్చు పెట్టి ఎంత చక్కగా విజయవంతం చేశామో. ఈ రాష్ట్రంలోనే ఒక రికార్డు సృష్టించాం. ఆ తర్వాత మొన్న దళిత కల్చర్ పెట్టాం, మొన్న తాడేపల్లి గుడి వెళ్ళాం, గుడివాడ వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ఏ కార్యక్రమం కూడా విజయవంతం అయ్యే విధంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు, పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తలంతా కూడా ఒక కుటుంబంలాగా, నన్ను ఒక కుటుంబ యజమానిలాగా భావించి నేను ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి అందరూ కూడా గౌరవించి విజయవంతం చేయడం జరిగింది. ఈ రోజు కూడా రేపు 17వ తేదీ చిలకలూరుపేటలో జరగబోయే సభకి నియోజకవర్గంలో ఉన్న పెద్దలతో సమావేశం నిర్వహిస్తా ఉంటే మధ్యలో పార్టీ కార్యాలయం దగ్గర నుంచి నాకు ఫోన్ చేసి, బాబు గారు చెప్పమన్నారు, మీకు అకామిడేట్ చేయలేకపోతున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ 4.5 సంవత్సరాల్లో నేనేమైనా తప్పు చేశానా? లేకపోతే ఈ నియోజకవర్గంలో సర్వేలు నాకు అనుకూలంగా లేవా? మరి నాకు అవకాశం కల్పించలేనప్పుడు నిన్న ఐవీఆర్ఎస్ పెట్టి మరి నాకు కూడా ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ ఎందుకు తీసుకున్నారు? సర్వేలన్నీ బాగున్నాయి. ఆఖరికి ఐవీఆర్ఎస్ లో కూడా 86% బోడే ప్రసాద్కి వచ్చిందని చెప్పి అందరూ కూడా చెప్పారు. నేను ఓడిపోయినప్పుడు కూడా బాధపడలా. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో నీకు అవకాశం కల్పించట్లేదు అని చెప్తే నిజంగా నా గుండె కలిసి వేసింది. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ 10 సంవత్సరాల్లో భార్య పిల్లలకి కూడా దూరంగా కనీసం కుటుంబంతో గడపలేని సమయాన్ని కూడా నేను ఇవ్వలేకపోయాను. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాను. కనీసం ఇంట్లో భార్య చీర కొనుక్కోవాలనో నగ కొనుక్కోవాలని అడిగితేనే మనం తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం
కొనుక్కోవచ్చు, ముందు పార్టీని విజయవంతంగా నడిపించాలి, ముందుకు తీసుకెళ్లాలని నేను నా దగ్గర ఉన్నా లేకపోయినా ఈ రోజు వరకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లా. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. కానీ నేను చంద్రబాబు నాయుడు గారి భక్తుడినే. ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలు